హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వరుది టాక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో సింపుల్గా ఈజీగా బ్రెడ్తో శాండ్విచ్ని చేసి చూపిస్తాను. దీంతో పాటు బోరోసిల్ జంబో గ్రిల్ శాండ్విచ్ మేకర్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్తో వస్తాయి. ఇది జంబో గ్రిల్ శాండ్విచ్ మేకరు. 2 శాండ్విచెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగానే ఉంది. కలర్ వచ్చి సిల్వర్ కలరు. ప్లాస్టిక్ ఏమీ లేదు. బాడీ పార్ట్ అంతా బాగుంది. నేను దీని బాక్స్ తీసి పడేశాను. సో అన్బాక్సింగ్ చూపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడైతే 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి రెడ్, ఒకటి గ్రీను. కుకింగ్ మోడ్, హీటింగ్ మోడ్ అన్నమాట. మీకు నేను క్లియర్గా శాండ్విచ్ చేసేటప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్ బటన్ ఆన్లో ఉంటే కుకింగ్ మోడ్లో ఉన్నట్టు, గ్రీన్ లైట్ ఆన్లో ఉంటే రెడీ టు కుక్ అన్నట్లు అనమాట. సో ఇదైతే బాడీ పార్ట్. ఇది లాక్ అండి, ఓపెన్ క్లోజ్కి. చూడండి, ఇప్పుడు నేను క్లోజ్ చేశాను, రావట్లేదు. ఇలాగా అప్పర్ పార్ట్ వెయిట్ బాగానే ఉంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. సో మళ్ళీ ఓపెన్ అయింది. సో ఇదంతా నాన్ స్టిక్. 2 శాండ్విచెస్ని అయితే చేసుకోవచ్చు. మనం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు లైట్గా. ఇదంతా కలర్ సిల్వర్ కలరు. ప్లాస్టిక్ ఏమీ లేదు. ఇదైతే వైర్ ఇలా ఇచ్చారు. సో నేను దీని బాక్స్ అయితే తీసి పడేశాను. మీకు ఓన్లీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను. ఇది హీటింగ్ వచ్చే పైపు. అండ్ బ్యాక్ సైడ్ కూడా బాడీ పార్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడైతే హౌస్ హోల్డ్ యూజ్ ఓన్లీ అని, 2 years వారంటీ అని రాసున్నారు. అండ్ 1000 watts. ఇది 230 volts to 50 hertz అని రాసుంది. వీళ్ళ ఈమెయిల్ ఐడి, టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంది. అండ్ ప్రోడక్ట్ది సీరియల్ నెంబర్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడైతే నేను దీంట్లో వెజ్ శాండ్విచ్ చేసి చూపిస్తాను, చూడండి. సో దీనికి నేను ఇలా మొక్కజొన్న కంకిని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగా. తర్వాత టమోటాలు, పన్నీరు, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, ఒక ఆనియను. మీకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్తో మీరు ట్రై చేయండి. నేనైతే వీటిల్ని తీసుకున్నాను. సో వీటిల్ని అయితే మనం ముందుగా చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను అన్నీ చాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో 1 కప్పు గ్రీన్ క్యాప్సికము, 1 కప్పు రెడ్ క్యాప్సికము, 1 కప్పు టమాటాసు. అన్నీ చాలా సన్నగా, ఎంత ఫైన్గా చాప్ చేయగలిగితే అంత ఫైన్గా చాప్ చేసి పెట్టుకోండి. ఆనియన్, పన్నీర్ ముక్కలు కూడా చూడండి చాలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని యాడ్ చేసేసుకున్నాను. ఉడికించిన మొక్కజొన్నని ఇలా ఒలిచిపెట్టుకొని వీటిని కూడా యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ యాడ్ చేశాను. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఇంకా స్పైసీనెస్ కావాలంటే చిల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు వాళ్ళ టేస్ట్ని బట్టి. ఇక్కడైతే నేను 2 types ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను. ఇది బ్రౌన్ బ్రెడ్, ఇంకొకటి వచ్చి వీట్ బ్రెడ్. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాంతో శాండ్విచ్ని అయితే చేసుకోవచ్చు. ఇదైతే చీజ్ స్లైసెస్ అండి. సో ఇప్పుడైతే నేను బటర్తో ఇలా
ఫస్ట్ ఒకవైపు అయితే గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. మీకు బ్రెడ్ అవైలబుల్ లేకపోతే మిల్క్ బ్రెడ్తో అయినా ట్రై చేయొచ్చు. సో ఇది చీజ్ స్లైస్. ఇప్పుడు ఇంకొక బ్రెడ్ ముక్కకు కూడా ఇలాగే మనం గ్రీస్ చేసుకొని అప్పర్ లేయర్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఒక శాండ్విచ్ నేను రెడీ చేశాను. ఇదే విధంగా రెండో దానికి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీనికి కూడా ఇలానే గ్రీస్ చేసేసుకొని స్టఫ్ చేసుకొని మెల్లగా అలాగే ఇంకొక చీజ్ స్లైస్ యాడ్ చేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీనికి కొద్దిగా బటర్ అప్లై చేస్తున్నాను మన శాండ్విచ్ మిషన్ పైన. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. కొద్దిగా ఫస్ట్ టైం మాత్రమే నేను ఇలా అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడైతే దీనికి మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ని మెల్లగా యాడ్ చేసుకోవాలి. దీన్ని గట్టిగా ప్రెస్ చేయక్కర్లేదండి. అప్పర్ పార్ట్ బాడీ చాలా వెయిట్ ఉంది మెషిన్. సో ఊరికే అలా క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 ఇండికేటర్స్ చూపిస్తున్నాయి చూడండి. నేను స్విచ్ ఆన్ చేస్తే ఫస్ట్ రెడ్ బటన్ ఆన్ అయింది, అంటే ఇప్పుడు కుకింగ్ మోడ్లో ఉన్నట్టు. సో వితిన్ ఒక 2 మినిట్స్ కూడా పట్టదండి, 1.5 మినిట్ అంతా మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు గ్రీన్ కూడా ఆన్ అయిపోయింది. సో రెడీ టు సర్వ్ అన్నట్లు. సో చూడండి, మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఆరిగామి ఫ్లేక్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇది మీ ఆప్షనల్. సో మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వరుది టాక్స్.